నెల్లూరు జిల్లా రాపూరులోని బాలాజీ కాంప్లెక్స్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు వెంగడగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు వివరించారు. పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలను సామాన్యులకు ఎలా వివరించాలి అనే అంశాలపై నాయకులు శిక్షణ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీని ప్రతి గ్రామంలోనూ బలోపేతం చెయ్యాలని, కార్యకర్తలు సమన్వయంతో పనిచెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, రాపూరు మండల అధ్యక్షులు దూడల పెంచలయ్య, తిక్కమ్మునని వెంకటరత్నం నాయుడు, మాదిరెడ్డి ఆదిరెడ్డి, సామర్ల జయసింహ, మనుబోలు శివప్రసాద్, కరిపం సుబ్రహ్మణ్యం, తిరుపతి జనార్దన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సిద్ధాంతం ఆయన ఒక తత్వశాస్త్రాన్ని తెలియజేస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారము ఏంటంటే అంత్యోదయ దిశలు అంటే చిట్ట చివరి మా వ్యక్తికి కూడా అన్ని ఫలాలు అందాలి అంటే వాళ్ళు కూడా. వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరుగుతుంటుంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది మొదటిసారి జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రశిక్షణ అనేది భారతీయ జనతా పార్టీ నాయకులకి చాలా క్రియాశీలమైనటువంటి విధంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, కేంద్రంలో అధికారంలో ఉన్నా నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారంటే ఈ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ ఇటువంటి తరగతులు ఉండబట్టి పార్టీ యొక్క చరిత్ర, సిద్ధాంత సంబంధించి, అనేక స్కీమ్స్ సంబంధించి, అదేవిధంగా మన భవిష్యత్తు కార్యాచరణ గురించి అనేక విషయాలను ఈ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో అందరూ కూడా తెలియజేస్తారు, అందరూ తెలుసుకుంటారు. పార్టీలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మనం నీతి నిజాయితీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఏ విధంగా మన నాయకులు పనిచేశారు, వాళ్ళ అడుగుజాడలో మనం ఏ విధంగా నడవాలి, దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ ఈరోజు మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రపంచ దేశాల్లో ఈరోజు భారతదేశం యొక్క పాత్ర ఏంటి అనే అన్ని విషయాలు కూడా కులంకషంగా ఈ చర్చలో అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఒక 7 సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ అనేకమైనటువంటి సెషన్స్ ఉంటాయి. మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, మన యొక్క స్కీమ్స్ కావచ్చు, మనం చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ఈ సెషన్స్ జరుగుతాయి. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క మహా అభియాన్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వందలాది మంది కార్యక్రమానికి వచ్చి హాజరయ్యి అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎవరు కూడా నిశ్శబ్దంగా చెప్పే ఎవరైతే వక్తలు ఉన్నారో వక్తలు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవడం, మీకు ఇచ్చినటువంటి బుక్కుల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం, మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం ఒక ఈదులోనో ఒక రచ్చబండ దగ్గర 10 మంది కనపడిన దగ్గర చర్చించడం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఏదైనా నీతి నిజాయితీ గల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ. అది ఎవరైనా చెప్తారు, సామాన్య ప్రజలను చెప్తారు, ఏ పార్టీ లీడర్ అనేది కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్కో, ఎంఆర్ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళినా అధికారులే చెప్తారు. నరేంద్ర మోడీ చెప్పి మనందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ గుండా సామాన్య ప్రజలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా గుర్తింపు చేస్తూ దాదాపు 40% నుంచి 30%, 20% మనకు సబ్సిడీలు ఇచ్చి మీరు సొంతంగా పరిశ్రమను ఏర్పాటు చేసుకోండి, మీరు సొసైటీతో మీరు డెవలప్ అయ్యి 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మీరు తయారైనని చెప్పినటువంటి ఏకైక ప్రధాని, భారత ప్రధాని
నరేంద్ర మోడీ అని చెప్పి మనందరూ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కూడా 50% సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మనకి 5 కేజీలు బియ్యం ఇచ్చి దాదాపు 2000 నుంచి అది కొనసాగుతుంది. దాదాపు 2029 వరకు కూడా దాన్ని కొనసాగించారు. ఇదంతా ఎవరైతే పేద బడుగు బలహీన ప్రజలు ఉన్నారో ఎవరు కూడా ఆహారం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మనం ఫ్రీగా జీవించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి రైతాంగానికి మనకు అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో 3 సార్లుగా 2,000 రూపాయలు మన కిసాన్ సమ్మాన్ నిధి ఏర్పాటు చేసి ఇది రైతాంగానికి అందించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనారోగ్యం పాల్పడకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 11 కోట్ల పైన కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దక్కుతుంది. దాంట్లో భాగంగానే వెంకటగిరి నియోజకవర్గంలో 18,730 గ్యాస్ కనెక్షన్ను 2016 మే నెల 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటగిరి నియోజకవర్గంలో ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూస్తే వెంకటగిరి నియోజకవర్గంలో ప్రధానమంత్రి ఉజ్వల కింద ఇచ్చినట్టు గ్యాస్ కనెక్షన్లు ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వలేదని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది సామాన్య విషయం కాదు. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీలు ఉన్నాయో మేము కూడా విపరీతంగా వాళ్ళ కాలనీలో పర్యటన చేసి అందరూ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళందరి దగ్గర అప్లికేషన్ పెట్టించి ఏజెన్సీ దగ్గర ఫైట్ చేసి మరి వాళ్ళందరూ కూడా గ్యాస్ కనెక్షన్ ఇప్పించామని చెప్పి ఈ సందర్భంగా నేను సకాలంగా నేను తెలియజేస్తామని సోదరున్నారు. అదేవిధంగా పిఎంఈజీపీ, అదేవిధంగా జన్ధన్ అకౌంట్ గతంలో మీకు అందరికీ తెలుసు. జన్ధన్ అకౌంట్ అంటే మనం బ్యాంకుకి వెళ్ళేటప్పుడు ఈ బ్యాంకు మనకు సంబంధించింది కాదు, ఇది ఓన్లీ లక్షాధికారులు కోటేశ్వరులు మాత్రమే ఈ బ్యాంక్ వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు సామాన్య ప్రజలు కూడా బ్యాంకులకు వెళ్ళి ట్రాన్సాక్షన్ చేస్తూ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఈరోజు ప్రపంచంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి దేశం ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొకసారి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే కొన్ని ప్రతిపక్షాలు ఉన్నాయి. మన దేశంలో ఎంతమందికి అవగాహన ఉంటుంది డిజిటల్ ట్రాన్సాక్షన్ సాధ్యమనేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి ఒక్క సామాన్యులు కూడా ఈరోజు ఫోన్పే అదేటువంటి ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఎంత విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా మనందరం కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఈరోజు సామాన్య ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. ఇది అనేక విషయాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎవరికైతే ఇళ్ళు కావాలనో అందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక కార్యక్రమాలు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు చేరుతున్నాయి. అదే దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఏదైతే ఆ రోజు వాళ్ళు ఏదైతే మనకు స్లోగన్ ఇచ్చారో అట్టడుగున్న వారికి కూడా మన పథకాలు చేరాలనేటువంటి ఉద్దేశం ఆ రోజు సంకల్పించారో ఆ సంకల్పాన్ని నిజం చేస్తున్నటువంటి వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి మరొకసారి మీకు అందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాల గురించి మర్యాద అందరూ కూడా ధన్యవాదాలు అభినందన చేస్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.